శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో తృతీయోధ్యాయం కర్మయోగం. శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. యది హ్యవం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఓ అర్జున, నేను ఎల్లప్పుడూ సావధానుడనై కర్మలు చేయకపోతే మానవుడు అన్ని విధాల నా మార్గాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః. నేను కర్మలు చేయకపోతే ఈ లోకాలన్నీ నశిస్తాయి. అంతేకాకుండా లోకాలలో ఏర్పడే సాంకర్యాలకు నేనే కారకుడినవుతాను. కాబట్టి లోకాలను నాశనం చేసిన వాడనవుతాను. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అర్జున, అజ్ఞానులు కర్మల పట్ల ఆసక్తి కలవారై ఫలాపేక్షతో ఎలా కర్మలు చేస్తున్నారో అదేవిధంగా జ్ఞానులు కర్మల పట్ల ఆసక్తి లేనివారై ఫలాపేక్ష లేనివారై లోక కళ్యాణం కోసం కార్యాలను ఆచరించాలి. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. జ్ఞాని అయినవాడు కర్మఫలాసక్తులైన అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించకూడదు. తాను మాత్రం యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మలను ఆచరిస్తూ తన ఆచరణను చూసి అజ్ఞానులు కూడా ఆ ప్రకారంగా అనుష్ఠించేటట్లుగా చేయాలి. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి వల్ల పుట్టిన సత్వ రజో తమో గుణాల చేతే సమస్త కార్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ అహంకారం అనే వివేకశూన్యమైన మనసు కలవాడు తానే అన్ని కర్మలను చేస్తున్నానని అనుకుంటున్నాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతేతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహు అర్జున, గుణాల యొక్క కర్మల యొక్క విభాగతత్వాన్ని తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణములందు ప్రవర్తిస్తాయని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతి యొక్క రాజసాది గుణాల వలన మోహితులైన వారిని, దేహేంద్రియాల యొక్క క్రియలలో ఆసక్తి కలవారై ప్రవర్తించే అల్పజ్ఞానులను, మందమతులను ఆత్మజ్ఞుడైన జ్ఞాని చెలింపచేయకూడదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. ఆధ్యాత్మ చిత్తంతో సమస్త కర్మలను నాయందు సమర్పించి ఆశ గాని మమకారము గాని లేనివాడవై నిశ్చింతగా కర్మను చెయ్యి.
ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మానవుడు శ్రద్ధతో అసూయ లేనివాడై ఈ నా అభిప్రాయాలను ఎల్లప్పుడూ ఆచరిస్తాడో ఆ మానవుడు కూడా కర్మబంధం నుండి విముక్తిని పొందుతున్నాడు. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఎవరు నా అభిప్రాయాలను ద్వేషిస్తూ అనుసరించకుండా ఉంటారో అలాంటి వారిని బుద్ధిహీనులుగా, జ్ఞానము లేని వారిగా, చెడిపోయిన వారిగా తెలుసుకో. సదృశ్యం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. జ్ఞానవంతుడైన తన ప్రకృతికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించే నడుస్తున్నాయి. కాబట్టి నిగ్రహం ఏం చేయగలదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను. ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్ భగవద్గీత కర్మయోగంలో మిగిలిన భాగాలను వినడానికి, అలాగే భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలు వినడానికి, సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు.